నిజామాబాద్లో నీళ్ల పాట్లు మొదలయ్యాయి. సమ్మర్కు ముందే సమస్యపై సమరం స్టార్ట్ అయింది. ఒక్కో చుక్కను ఆదా చేయాలని ఆర్డర్ వేశారు అధికారులు. వరి సాగు చేస్తామంటే బోర్లు బంద్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నీటి కష్టాలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో నీటి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. రెండేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. అటు ప్రాజెక్టుల్లోనూ నీళ్లు అడుగంటిపోయాయి. దీంతో జిల్లాలో డ్రింకింగ్ వాటర్ సప్లై సమస్యగా మారుతోంది. గ్రౌండ్ లెవెల్లో వాటర్ పాతాళానికి పడిపోవడానికి గతేడాది 52% వర్షపాతం లోటే కారణమంటున్నారు అధికారులు. సాధారణంగా భూగర్భ జలమట్టం 8 మీటర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం డేంజర్ లెవెల్లో 16 మీటర్ల లోతుకి పడిపోయిందంటున్నారు. జిల్లాలోని 26 మండలాల్లో 20 మీటర్ల లోతుకు పైగా నీటి మట్టం తగ్గిందన్నారు. బీబీపేట్, గాంధారి, మార్తాడ్, బిక్కనూర్ ఏరియాల్లో 30 మీటర్ల లోతులోకి పడిపోయినట్టు గుర్తించారు. ఈ స్థాయిలో వాటర్ లెవెల్ తగ్గడం జిల్లాలో ఇదే మొదటిసారంటున్నారు. 7 మీటర్లు పడిపోయింది. ఇక డివిజన్ వైజ్గా చూసుకుంటే 29.5 30 మీటర్లు అనుకో. నిజామాబాద్ డివిజన్ ఇది డేంజర్ లెవెల్లో సంకేతాలు అన్ని. ఈ వాటర్ లెవెల్ను చూసుకుంటే ఈ డిస్టిక్లో ఎప్పుడు రాలేదు. వాటర్ లెవెల్ పడిపోయటానికి ఆస్కారం ఉన్నది మనకు. గ్రౌండ్ లెవెల్లో నీళ్లు రికార్డు స్థాయిలో పడిపోతుండడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,15,000 బోర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు కొత్తగా బోర్లు వెయ్యొద్దంటూ 127 గ్రామాలను ఆదేశించారు. తీవ్రస్థాయిలో నీటి మట్టం పడిపోతుండడంతో ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. ఇంకా ఏమన్నా వర్షాలు పడితేనే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. అంత మాత్రాన మనకు కుంటలు, చెరువులే ఎండిపోయినాయి. వరి వేస్తే దానికి ఎక్కువ నీళ్లు యూజ్ చేసుకోవస్తుంది. కాబట్టి వరి పంటను మొత్తం నిషేధించాలి. అన్నదాతలకు ఖరీఫ్ కష్టాలే రబీలోనూ కంటిన్యూ అవుతున్నాయి. నీళ్లు లేక ఖరీఫ్లో పంటలు ఎండబెట్టుకుంటే ఈసారి పంటలు వేయకుండా సాగుకు దూరమవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు రైతులు. వరి సాగు చేయవద్దని హెచ్చరిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. వచ్చే వర్షాకాలంలో సరైన వర్షాలు పడకపోతే ఈ పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుందంటున్నారు అధికారులు. ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాలని సూచిస్తున్నారు.